తాను పండించిన సేంద్రియ చెరుకును బెల్లం తయారు చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తూ నాణ్యమైన బెల్లాన్ని వినియోగదారులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన రైతు ఖమ్మంపాటి సత్యనారాయణ. ఈయన చేస్తున్న బెల్లం తయారీ విధానం చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఖమ్మంపాటి సత్యనారాయణ. ఈయన గత 4 ఏళ్లుగా తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో తమిళనాడుకు చెందిన నాటు రకం చెరకు సేంద్రియ విధానంలో పండిస్తూ సొంతంగా బెల్లం తయారు చేసి నాణ్యమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారులకు మంచి బెల్లాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా 10 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సత్యనారాయణ ప్రతి రైతు తాను పండిస్తున్న పంటను స్వయంగా అమ్ముకోగలిగితే మంచి ఆదాయం గడించవచ్చునని సూచిస్తున్నారు. అంతేకాదుండయి ప్రభుత్వం గ్రామంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సిఆర్పి సభ్యులు చెప్పే వ్యవసాయ విధానాలను పాటిస్తూ చెరకు మంచి దిగుమతులను సాధిస్తుందని చెబుతున్నారు. సత్యనారాయణ వ్యవసాయంలో అవలంబిస్తున్న విధానాలను ప్రతి రైతు ఆదర్శంగా తీసుకుని మంచి లాభాలను గడిస్తారని మనం ఆశిద్దాం. పల్లెర్లమూడి గ్రామం. నేను సేంద్రియ బెల్లం 2009 నుంచి తయారు చేస్తున్నాను. ఓల్డ్ వెరైటీలని ఎంచుకుంటాను. నేను ప్యాడీ చేసినా ఏది చేసినా కానీ నాటు వెరైటీలని తీసుకుంటాను. సీడ్ ప్రాసెస్లోకి వెళ్ళను. 12 నుంచి 13 నెలలు వచ్చేదాకా బెల్లాన్ని తయారు చేస్తాను. 12 నుంచి 13 నెలలు వచ్చిన దాన్ని చెరుకుని కటింగ్ చేసి బెల్లాన్ని తయారు చేస్తాను. ఆ బెల్లం క్వాలిటీ కూడా బాగుంటుంది. ఓల్డ్ వెరైటీ కాబట్టి స్వీట్నెస్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. యాలక్కాయలు, చొంటి మిరియాలు వేసింది అయితే 13 150 రూపాయలు, కుండ బెల్లం అయితే 130 రూపాయలు, యాలక్కాయలు, చొంటి మిరియాలు వేసింది అయితే 150 రూపాయలు, మామూలు కేజీ లెక్క అయితే 120 రూపాయలు. మామూలు బెల్లం అయితే మామూలు బెల్లం అంటే ఆర్గానిక్లోనే ఈ కేజీలు వేస్తాం. కేజీలు వేసింది 120 రూపాయలకి ఇస్తున్నాం. ఇలా మార్కెట్కి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. వీలు కుదిరిన వాళ్ళు వస్తున్నారు చుట్టుపక్కల మండలాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, మన జిల్లా వరకు. దూర ప్రాంతం రాయలసీమ కానీ, వైజాగ్ ప్రాంతాల్లో, విజయనగరం ఆ ప్రాంతాల్లో వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్లో, ప్రొఫెషనల్లో కానీ దేనిలోనైనా వేస్తున్నాము. అలాగే తెలంగాణ కూడా అన్ని జిల్లాల్లోకి వెళ్తుంది మన బెల్లం. ప్రొఫెషనల్ కానీ, ఆర్టీసీ కానీ, నవతా కానీ ఈ మూడింటిని అవైలబుల్గా తీసుకున్నాము ట్రాన్స్పోర్టేషన్కి. మేము కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు. నాటు చెరుకు 419 వెరైటీ, కోయంబత్తూరు వెరైటీ. కావాల్సిన వాళ్ళు అవైలబుల్గా నా నెంబర్ కూడా 9441835846. ఇంకో నెంబర్ ఉంది 6302529160.